నల్గొండ జిల్లా నిడమనూరు మండలం తమ్మడం రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూమిని కొందరు అధికారులు ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేశారు. భూ కుంభకోణంలో ముగ్గురు ఎంఆర్ఓలు ఒక వీఆర్ఓను బాధ్యులను చేస్తూ పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అక్రమ పట్టాలు పొందిన మరో 5గురిపైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. 6 నిందితులను రిమాండ్కు తరలించగా పరారీలో ఉన్న ఎంఆర్ఓలు మందడి నాగార్జునరెడ్డి, దేశీయ నాయక్, ఏఆర్ నాగరాజుల కోసం పోలీసులు గాలింపు కొనసాగుతుంది. తమ్మడం గ్రామానికి చెందిన అడ్వకేట్ మార్తి వెంకటరెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. వరలక్ష్మి, నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి భారీ భూ కుంభకోణం అయితే వెలుగులోకి వచ్చింది. ఇందులో 3 ఎంఆర్ఓలు, ఒక వీఆర్ఓ తో పాటు మరో 5గురిని నిందితులుగా చేశారు. 500 తమ్మడం గ్రామానికి సంబంధించినటువంటి 541, 961, 840, 1072 సర్వే నెంబర్లకు సంబంధించి కోట్ల విలువ చేసేటి ఒక దాదాపు సుమారు 8 ఎకరాల ప్రభుత్వ భూమిని నిబంధనల విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తులకు, భూస్వాములకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అదే గ్రామానికి చెందినటువంటి మార్తి వెంకటరెడ్డి అనేటువంటి ఒక అడ్వకేట్ ఈ భూ కుంభకోణం సంబంధించి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో అక్రమార్కులకు అప్పటి పాలకులు అండగా నిలవడంతో కేసు ముందుకు కదలేదు. దీంతో బాధితుడు వెంకటరెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో మరోసారి ఈ ఘటన భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ భూ కుంభకోణం సంబంధించి అప్పటి ఎంఆర్ఓలుగా ఉన్నటువంటి మందడి నాగార్జున రెడ్డి, దేశీయ నాయక్, అదేవిధంగా ఏఆర్ నాగరాజ్ తో పాటు కీలక సూత్రధారుడు వీఆర్ఓ సుమన్ ను కూడా గుర్తించారు. ఈ 4గురిని బాధ్యులు చేస్తూ ఎఫ్ఐఆర్ లో పేర్లు అయితే నమోదు చేశారు. ఎవరైతే అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి 5గురు పట్టాదారులను కూడా పట్టాదారుల పేర్లను కూడా ఎఫ్ఐఆర్ లో చేశారు. అయితే మొత్తం 9 మంది నిందితులకు సంబంధించి 6 నిందితులను నిన్న రాత్రి కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్ కు పంపడం జరిగింది. ఎంఆర్ఓలు ఎవరైతే ఉన్నారో దేశీయ నాయక్, అదేవిధంగా మందడి నాగార్జున, ఏఆర్ నాగరాజ్, ఈ 3 ఎంఆర్ఓలు అయితే ప్రస్తుతం పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. పరారీలో ఉన్నటువంటి ఈ 3 ఎంఆర్ఓల కోసం పోలీసులు అయితే గాలింపు చర్యలు అయితే చేపడతా ఉన్నారు. ఇందులో మందడి నాగార్జున రెడ్డి నల్గొండ ఎంఆర్ఓగా పనిచేస్తున్నటువంటి సమయంలో 100 ఎకరాలు ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు పట్టా చేశారనే ఆరోపణలు ఈయన మీద ఉన్నాయి. అయితే ఈ కుంభకోణం బయటపడకుండా కూడా ప్రభుత్వ పెద్దలతో పోలీసులకు ఒత్తిళ్లు చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే మందడి నాగార్జున గనక పోలీసులకు దొరికితే మరిన్ని 100 ఎకరాలకు సంబంధించి భూ కుంభకోణం వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మందడి నాగార్జున రెడ్డి కోసం పోలీసులు అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు రేవంత్ సర్కారు బీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించి అప్పటి హయాంలో 100,000 ఎకరాలు అన్యాక్రాంతమైనటువంటి నేపథ్యంలో ఈ భూ కుంభకోణంపై సీరియస్ గా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే జిల్లా అధికారులకు, జిల్లా కలెక్టర్లకు, జిల్లా ఎస్పీలకు ఎవరైతే ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇస్తున్నటువంటి నేపథ్యంలో జిల్లా అధికారులు అయితే సీరియస్ గా భూ కబ్జాదారులపై సీరియస్ గా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. ఆ క్రమంలోనే నిడమనూరు మండలం తమ్మడం గ్రామ పంచాయతీ సంబంధించి భూ కుంభకోణంపై కూడా చాలా పోలీసులు సీరియస్ గా దృష్టి సారించారు. అక్రమార్కులపై చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ అక్రమాలకు సంబంధించినటువంటి ఈ 3 ఎంఆర్ఓలు గనక పోలీసులకు గనక దొరికితే గనక మరిన్ని భూ కుంభకోణాలు వెలుగు చూసే అవకాశం ఉందని చెప్పొచ్చు. వరలక్ష్మి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.